శత్రువన్నా అన్నా శత్రువన్నా శత్రువన్నా అన్నా మీరు చెప్పింది కరెక్ట్ అన్నా. ఆ అడవిలో ఉండి పోరాటం వృధా. నాకు కుటుంబం ఉంది, వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలి. అందుకే మీరున్నారనే నమ్మకంతో వచ్చేసానన్నా. సారీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆ ఎస్పీని డీజీపీతో మాట్లాడి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. అసలు విషయం ఏంటి? మనం ఇంతవరకు చేసింది భూ కబ్జాలు, ల్యాండ్ డీలింగ్స్, దందాలు, సెటిల్మెంట్స్. మనం ఇప్పుడు చేయాల్సింది షాలిమార్ ఎమ్మెల్యే అజీజ్ని చంపేయడం. ఈ టైంలో అది కరెక్ట్ కాదన్నా. వెళ్దాం రా అన్నా. శత్రు, $500 కోట్లు. ఈ సెటిల్మెంట్తో అందరం సెటిల్ అవుతాం. మరి డీల్ ఏంటి? ఈ డీల్ నాకు ఓకే. ఈ టైంలో సిటీలో ఎవరిని చంపినా శత్రు గంగని అనుకుంటారు అందరూ. ఫోన్. అమ్మా, ఎలా ఉన్నావు? నాన్న వచ్చాడా? రాలేదే. అక్కతో అబ్బాయి పెళ్లి ఒప్పుకున్నాడు. ఏంటి? అక్కతో పెళ్లి కూడా ఒప్పుకున్నాడా? నిజంగా? నువ్వు లేకుండా అక్కకి పెళ్ళి అంటే అది కూడా నువ్వు లేకుండా చేసుకొని అంటుంది. అమ్మా, నేను ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు అక్కడికి వచ్చేస్తాను. కానీ ఎప్పుడంటే అప్పుడు ఇలాంటి సంబంధం దొరకదు కదమ్మా. అందులోనూ అక్కకి నచ్చినవాడు. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా అక్కను ఒప్పించు. సరే, నేను చూసుకుంటాను. కానీ నువ్వెలా ఉన్నావమ్మా? ఉంటానమ్మా. గన్ను వాడకుండా నువ్వు పెళ్లి కూడా చేయలేవా? అయినా మా అక్క పెళ్లి చేయడానికి నువ్వెవరు? గంజ పెంచుగానే ఓకే అన్నాడా? చెప్పవా ప్లీజ్? ప్లీజ్ చెప్పవా? చెప్పు. కూల్గా చెప్పాను, ఒప్పేసుకున్నారు. ఏంటి బెదిరిస్తున్నావా? డమ్మీ గన్ను చూపించి బెదిరించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. కాలుస్తావా? పెళ్లి కాల్చాల్సింది టపాసులు, గన్నులు కాదు. అయినా పెళ్లికి ఎవడు కాదన్నాడు? ఏరా, నువ్వేమైనా కాదన్నావా? ఏంటిది? బ్యాండ్ మేళాలకు ఆర్డర్ ఇవ్వాలి. ఎన్ని పనులునే నాకు పెళ్లికి.
అజీద్ దారుణ హత్య, శత్రు గ్యాంగ్ పైనే అనుమానాలు. ఈ రోజు సిటీలో షాలిమార్ ఎమ్మెల్యే అజీద్ దారుణ హత్యకు గురయ్యారు. దగ్గరలోని మసీద్లో ప్రార్థనలు పూర్తి చేసి బయటకు వస్తున్న అతనిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. మీతో మాట్లాడడానికి వచ్చాను. ఆపేయండి సార్, ఆపేయండి. జనాల్లో మీరు గొప్ప నాయకుడు. జనం రాజకీయాల్ని నమ్మడం మానేసి ఇప్పుడు మీలాంటి కొంతమంది నాయకుల్ని మాత్రమే నమ్ముతున్నారు. వాళ్ళని మోసం చేయకండి సార్, మోసం చేయకండి సార్. ఇప్పుడు మీ రాజకీయం జనాల మీదే కాకుండా అడవిలో నుండి జనాల మధ్యలో బతకడానికి వస్తున్న వాళ్ళ మీద కూడా మొదలెట్టారు. జనం అడవిలో ఉండే నక్సలైట్స్ని మృగాలు అనుకుంటున్నారు. కానీ అదే నక్సలైట్స్ జనం మధ్యలోకి వస్తే మీలాంటి క్రూర మృగాల్ని చూస్తారు. మీ వేటకు బలయ్యే జింకలా కనిపిస్తున్నారు సార్ వాళ్ళు. పాపం అమాయకులు, వదిలేయండి. అవుట్. మారరు సార్, మీరు మారరు. మీరు చేస్తున్న నీచ రాజకీయాల్ని జనాలకు తెలిసేలా చేస్తారు. 6 లక్షల మంది జనాలతో ఎన్నుకోబడిన నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడని చెప్పుకుంటున్నావుగా, అదే 6 లక్షల మంది జనం మిమ్మల్ని రాళ్లతో తరిమి తరిమి కొట్టేలా చేస్తారు. ఎటల్లిన అరణ్యమే స్థితిగతి అగమ్యమే విషాదయోగమైంది జీవితం. నిరీహలో నిద్రాణమై నిరీక్షణం నిరర్ధమై నిషీధి నింపుకుంది దృక్పథం. అకాల మృత్యుపాశమై త్రికాల రక్తపాతమై చితాగ్ని చిమ్ముతోంది కందళం. వసంతమే నిషిద్ధమై దళం దళం విదగ్ధమై విశీర్ణమైంది ప్రాణ పరిమళం. బ్రతుకే బరువై దారి దొరకని పరుగై సుడులే తిరిగే పయనం. బ్రతుకే బరువై దారి దొరకని పరుగై సుడులే తిరిగే పయనం. ఎటల్లిన అరణ్యమే స్థితిగతి అగమ్యమే విషాదయోగమైంది జీవితం. నిరీహలో నిద్రాణమై నిరీక్షణం నిరర్ధమై నిషీధి నింపుకుంది దృక్పథం. అకాల మృత్యుపాశమై త్రికాల రక్తపాతమై చితాగ్ని చిమ్ముతోంది కందళం. వసంతమే నిషిద్ధమై దళం దళం విదగ్ధమై విశీర్ణమైంది ప్రాణ పరిమళం. బ్రతుకే బరువై దారి దొరకని పరుగై సుడులే తిరిగే పయనం. బ్రతుకే బరువై దారి దొరకని పరుగై సుడులే తిరిగే పయనం. సజీవ శవ సమూహమా సమాధులకు నివాసమా శిలాజమైన నవ సమాజమా. అనంతమైన శూన్యమా అనర్థమైన ధైన్యమా జవాబు చెప్పవేమి సంఘమా. వృధాశ్రు జల ప్రవాహమా యథార్థ జన ప్రవాసమా ఇదే ప్రజా ప్రభుత్వ దేశమా. అరాచకాల నిలయమా వినాశకాల విలయమా పునాది లేని భవిత భవనమా. కలలు కరువై వెలుతురు కనుమరుగై నిదరై నిలిచే సమయం. కలలు కరువై వెలుతురు కనుమరుగై నిదరై నిలిచే సమయం. అన్నా అన్నా ధర్మ అన్నా
నరికేశాడన్నా. నడి రోడ్లో ఐఎస్పిగాడు తరిమి తరిమి నరికేశాడన్నా. మనం వాడిని చంపకుండా వదిలేస్తే మన వాళ్ళు చావడం ఆగదన్నా. మొదలు పెట్టమని ఒక్క మాట చెప్పన్నా. ఆగిపోవడం ఆ లడ్డగాడు ఊపిరి తాగిపోతున్నా చెప్పన్నా.